మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ పూదరి సత్యనారాయణ అరెస్టును మాజీ ఎమ్మెల్యే పుట్టమధు ఖండించారు. కాంగ్రెస్ నేత వేధింపులతో చనిపోయిన వ్యక్తి కుటుంబానికి న్యాయం చేయాలని పూదరి సత్యనారాయణ నిలదీశారు. న్యాయం చేయాలని కోరితే ప్రశ్నించిన వ్యక్తినే అరెస్ట్ చేస్తారని పుట్టమధు మండిపడ్డారు. సత్యనారాయణను అరెస్ట్ చేయడాన్ని మెజిస్ట్రేట్ తప్పుపట్టారని గుర్తు చేశారు. మంత్రిలో శ్రీధర్ బాబు రాజ్యాంగం, పోలీసు రాజ్యం నడుస్తోందని విమర్శించారు. మంత్రిలో శ్రీధర్ బాబు చేసే అక్రమాలు గమనిస్తున్నామని స్పష్టం చేశారు. బీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత శ్రీధర్ బాబును, అతని తమ్ముణ్ణి వదిలే ప్రసక్తే లేదన్నారు. రామగుండం పోలీసులు మంత్రి శ్రీధర్ బాబుకు తొత్తులుగా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. మిమ్మల్ని గౌరవం లాకప్ డెత్తులలో కాపాడినామా? మేము మిమ్మల్ని కుటుంబ సభ్యులాగా చూసుకున్నామా? కాంగ్రెస్ నేత వల్ల చనిపోయిన వ్యక్తి కుటుంబానికి న్యాయం చేయాలని సత్యనారాయణ అడిగారని బీఆర్ఎస్ నేత కోరుకుంటి చందర్ గుర్తు చేశారు. కాంగ్రెస్ నేత వల్లే రాజు చనిపోయాడని మృతుడి సోదరుడు చెప్పినా అరెస్టు చేయడం లేదన్నారు. కాంగ్రెస్ నేతను అరెస్టు చేయాలని కోరితే అడిగిన నేతను ఎలా అరెస్ట్ చేస్తారని కోరుకుంటి చందర్ ప్రశ్నించారు. శ్రీధర్ మూడోట్లు ఉన్నటువంటి వ్యక్తి ఎప్పుడు అధికారంలో ఉంటే అప్పుడు ఈ సమాజాన్ని అణచివేస్తూ, ఈ సమాజాన్ని తొక్కిపెడుతూ, ఎవరు మాట్లాడితే వాళ్ళని జైలుపాలు చేస్తూ రాజ్యమేలుతున్నటువంటి దుద్దిల్ల శ్రీధర్ 10 సంవత్సరాలు ప్రశాంతంగా ఉన్న మంత్రిని అల్లకల్లోలం చేస్తూ ఉన్నాడు. బాబాసాహెబ్ బిఆర్ అంబేద్కర్ గారి రాజ్యాంగం, దుద్దిల్ల శ్రీధర్ రాజ్యాంగం నడుస్తూ ఉన్నది. ఈ రాజ్యాంగం నడుస్తలేదు. ఇవాళ దొంగ రాహుల్ గాంధీని అడుగుతున్నా, ఈ మంత్రినికి వచ్చి నువ్వు జవాబు చెప్పాలి. మీరు దీన్ని వంచి అవమానపరిచి చేతిలో పట్టుకున్నందుకు సిగ్గుపడండి మీరంతా. దుద్దిల్ల శ్రీధర్, నువ్వెన్ని కేసులు పెట్టినా, గతంలో నువ్వు మంత్రిగా ఉన్నప్పుడు నీ జోకర్ తమ్ముడు నువ్వు కలిసి మా మీద రౌడీ షీట్లు ఓపెన్ చేయించినా నిన్ను వదిలిపెట్టినాం బిడ్డ. ఆ రోజు నీకు అడుగులకు మదుగులు తిన పోలీసులు కూడా వదిలిపెట్టినాం. కానీ ఇప్పుడు రాబో రోజులలో నువ్వేళ మా పూదర్ సత్తిని రాత్రి 2 గంటలకు పట్టుకొచ్చినావు కదా, నిన్ను హైదరాబాద్ బొక్కలో చాక్కున్న నిన్ను, నీ జోకర్ తమ్ముడిని, నీకు ఇవాళ వంటగాగుతున్న పోలీసులని వదిలిపెట్టని సందర్భంగా హెచ్చరిస్తున్నాను. రామగుండం కమిషనరేట్ పరిధిలో ఏం జరుగుతున్నది? బీఆర్ఎస్ పార్టీ నాయకులను, కార్యకర్తలను అక్రమ కేసులు పెట్టి భయాందోళనలకు గురి అయ్యేటువంటి రీతిలో ఇలా ఈ యొక్క పోలీస్ యంత్రాంగం కాంగ్రెస్ కండువాలు వేసుకొని సిఐలు, ఎస్ఐలు తిరుగుతున్నట్టుగా అర్థమైపోయింది. ఇలా వాళ్ళు పెట్టినటువంటి కేసు, పూదరి సత్తయ్య గౌడ్ మీద పెట్టినటువంటి కేసు జడ్జి రిజెక్ట్ చేసిండు అంటేనే మీరు అవమానపడాలి. శ్రీధర్ బాబు గారు చెప్తారు కావచ్చు, ఇలా మక్కన్ సింగ్ గారు చెప్తారు కావచ్చు, ఎవరు చెప్పినా ఏం చెప్పినా మీరు రేపటి కాలంలో మళ్ళీ బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వంలో పనిచేయాల్సిందే. మీరు చేసేటువంటి ఈరోజు ఏ విధంగా అయితే ఇబ్బంది పెడుతున్నారో మీరు అందరు కూడా శంకరగిరి మాన్యాలకు పోక తప్పదు. సందర్భంగా మేము హెచ్చరిక చేస్తా ఉన్నాం.